అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. పిట్ట కొంచెం కూతగనం, ఇప్పటి వరకు ఈ సామెతని వినుంటారు, కానీ ఆర్టీవీ ద్వారా మొదటిసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది ఎలాగనుకుంటారా? 17 నెలలకే 650 పదాలు 24 కేటగిరీల్లో అనర్గళంగా చెబుతూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది అంబటి కశ్వి. ఒంగోలు సత్యనారాయణపురానికి చెందినటువంటి సాయి కుమార్, అదేవిధంగా ప్రణతి దంపతులకి మొదటి సంతానం. చిన్నటి నుండే చెప్పిన ప్రతి మాట కూడా బైహార్ట్ చేస్తూ తిరిగి చెప్తుండదు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే అది గమనించడం కూడా జరిగింది. ఇది ఎలా సాధ్యమైందని వారి కుటుంబ సభ్యులకి మనం అడిగే ప్రయత్నం చేస్తుంటే వారు చెప్తుంది సరస్వతి కటాక్షం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, నానమ్మ తాతయ్య ఆశీస్సులతో కూడా ఇది సాధ్యమైందని చెప్తున్నారు. అసలు వారేమనుకుంటున్నారు, ఆ బిడ్డకి ఎటువంటి తర్ఫీని ఇచ్చారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ సాయి కుమార్ గారు చెప్పండి. చిన్న పిల్ల, అమ్మ నాన్న అత్త తాత ఈ పదాలు పలకటానికే ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక స్టేజ్కి వచ్చే వరకు. అంత చిన్న వయసులో అసలు ఎలా మీరు గుర్తించగలిగారు? అంటే జనరల్గా ఆమె చిన్నప్పటి నుంచే మనం ఏ వర్డ్ అయితే చెప్తామో అది ఆమె క్యాచ్ చేసి రిపీటెడ్గా మళ్ళీ అదే వర్డ్ని కొంచెం అటు ఇటుగా స్పష్టంగా చెప్తుంది ఆమె. మీరు ఏ వర్డ్ అయితే చెప్తామో అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఆమెకి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకుంటుంది ఆమె. ఏది పేరు, మదర్ పేరు కానీ, నా పేరు కానీ, లేకపోతే మా తాతయ్య గారి పేరు కానీ, లేకపోతే ఎవరి పేర్లే, మా ఫాదర్ మదరు ఎవరి పేరైనా కూడా ఆమె గుర్తుపెట్టుకొని చెప్తుంటే మాకు ఇంకా అప్పుడు అర్థమయ్యింది, ఓహో ఎవరి పేరైనా కూడా గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని పలకరిస్తుంది అంటే ఈమె దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంది టాలెంట్, అందరితో కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంది. మనము ఇప్పుడే ఒకసారి ఈ కార్డ్స్ అవి చిన్నపిల్లలు చెప్తుంటారు, మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా, అట్లాగే తనకు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి చూద్దాము తను చెప్తుందో లేదో అన్నట్టుగా చెప్పాము. జస్ట్ ఒక 2-3 డేస్లోనే నెంబర్ ఆఫ్ కార్డ్స్ని ఆమె గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతుంది. సో అట్లాగా ఆమెని ఒక 600+ వర్డ్స్ ఆమె చెప్పగలిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఆమె నోబెల్ వరల్డ్ రికార్డు కొట్టినందుకు. అంతే సార్. అయితే మేడం గారు, కుటుంబంలో మొదటగా అంటే బిడ్డల మీద ఎక్కువ ప్రభావం ఉండేది తల్లిదండ్రుల్లో తల్లిది, ఎందుకంటే అన్నీ చూస్తారు ఆలనా పాలన. అంటే మీరు ఎటువంటి శిక్షణ ఇవ్వడం జరిగిందంట? అదే సార్, అన్ని వర్డ్స్ బాగా రిపీట్ చేస్తుందని చెప్పేసి ఇంకా చిన్న చిన్న మామూలుగా ఎవరైనా ఫస్ట్ అమ్మ నాన్న ఏంటి అని ఇవే కదా నేర్పిస్తూ ఉంటారు. అట్లా నేర్పించి మాట్లాడిస్తూ ఉంటే తను చాలా బాగా చెప్పేది. అసలు ఫస్టే తాత నానమ్మ జేజీ అన్నీ మంచిగా పలికేదన్నమాట. ఇంకా సరే అని అసలు ఇంగ్లీష్లో కూడా ట్రై చేద్దాం, కొన్ని డైలీ థింగ్స్ మనకి చుట్టూ ఉండే ఈ చైర్ తీసుకురామ్మ, ఆ డైనింగ్ టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంది అని ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ చెప్తా ఉంటే వాటర్ బాటిలా, డైనింగ్ టేబులా అని ఇట్లా అనేది. ఇంకా సరే అట్లా బాగా చెప్తుంది కదా, ఇంకా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి బయాలజికల్ టర్మ్స్ అవి కూడా చెప్పించాము అనమాట. క్రోమోజోమ్, ఎకాలజీ, మైటాసిస్, మియాసిస్ ఇట్లాంటివి కూడా చెప్పింది. నేను యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాది ఎంఎస్సి బయోటెక్నాలజీ అనమాట. ఇంకా నాకు కొంచెం ఆ వర్డ్స్ మాకు ఇంటర్లో కానీ అట్లా వస్తాయి. తనకి సరే అసలు ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకరోజు ఊరికే మా ఆడపడుచుతో కలిసి ఊరికే చెప్పించాం అనమాట వర్డ్స్. ఇట్లా అసలు ఏం చెప్పిద్దా ఏంటి అని. అసలు క్రోమోజోమ్ అంటది, డివిజన్ అంటది, మైటాసిస్ అంటది, ఎకాలజీ అంటది, రకరకాలుగా చెప్పింది వర్డ్స్. ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఏంటి అంత స్పష్టంగా పలుకుతుందనేసి. ఇంకప్పుడు సరే ఐ డోంట్ వి ట్రై ఫర్ నోబెల్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను మామూలుగా ఇంతకుముందు వేరే యూట్యూబ్లో ఈ ఆద్య జర్నీ అవన్నీ చూస్తూ ఉన్నాము. ఈ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట. చూసినప్పుడు ఓకే ఇట్లా అంటే ఇంత తక్కువ వయసులో వాళ్ళకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, 3 years ఆఫ్ ఏజ్కి 90% బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది అని ఇట్లా కొన్ని స్టడీస్ నాకు ఆల్రెడీ తెలుసు. వాటి మీద కొంచెం రీసెర్చ్ చేసి ఓకే ఇప్పుడు మనం ఏదైతే ఇంప్లాంట్ చేస్తామో వాళ్ళకి
వాళ్ళ ఫ్యూచర్లో కూడా అదే స్కిల్స్ అవే డెవలప్ అవుతాయి అనేసి కంటిన్యూస్గా ఏదో ఒకటి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చదువుతూ ఉండేదాన్ని, ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ అట్లాగా. ఇంకా ఆ నాలెడ్జ్తో సరే ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నోబెల్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేశాను. అయితే సాయి కుమార్ గారు, మొదటి నుంచి కూడా మీది శివ ఆర్ట్స్ మంచి ఫేమస్ ఉన్నది. బేసికల్గా కూడా మీరు ఒక మంచి స్కెచ్ అంటే మంచి ఆర్ట్స్ వేస్తుంటారు, పెన్సిల్ ఆర్ట్స్. అయితే సమ్ మీకు అవార్డ్స్ కూడా రావడం కూడా జరిగింది, గోల్డ్ మెడల్ JNTU ఆర్ సంథింగ్. అంటే ఆ కోణంలోనే కుటుంబ నేపథ్యంలో జీన్స్ పరంగానే మీ బిడ్డకు కూడా వచ్చాను అనుకోవచ్చా? అట్లాగే ఉంటుంది సార్. అంటే మాది కంప్లీట్ ఆర్ట్ ఫీల్డ్ కదా, అంటే పెయింటింగ్స్ దీనికి సంబంధించింది ఉంటుంది. కానీ తను ఏంటంటే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా, తను హైలీ టాలెంటెడ్గా ఇవన్నీ చెప్తుందంటే చాలా సంతోషంగా ఉంది సార్. మేడం గారు, ప్రతి గారు, మీరు ఎలాంటి ట్రైనింగ్ అంటే మీకు ఈ పాప చెప్పగలదు అని మీకు అనిపించిన తర్వాత ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది? అంటే చిన్న పిల్లల మీద ప్రభావం పడకుండా, అంటే చిన్న బ్రెయిన్ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఫీల్ కాకుండా ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనిపించింది మీకు? అదేంటంటే సార్, మా ట్రైనింగ్ అంటే ఏం లేదు, మన వర్డ్స్, మన లిప్ సింకింగ్ అది ఎట్లా ఉంటుందని తను బాగా గమనిస్తుంది అనమాట, మనం ఎట్లా మాట్లాడతాం అనేది. ఫెనెటిక్స్ అంటారు కదా, ఫెనెటిక్స్ కూడా ఏని ఎట్లా పలకాలి, ఆ అని పలకాలి అని అట్లా తనకు బాగా తెలుసు ఆ వర్డ్స్ అన్నీ. సో అంత స్పష్టంగా మనం ఎట్లా మాట్లాడతామో అంత స్పష్టంగా పలికేస్తుంది. అట్లా ఇంకా సరే అట్లా చేస్తుందని చాలా వర్డ్స్ నేను గ్యాదర్ చేసి చాలా వర్డ్స్ గ్యాదర్ చేసేసి ఇంకా అది కూడా ఒకటే సెక్షన్లో కాకుండా 24 డిఫరెంట్ కేటగిరీస్లో పెడదాం అని చెప్పేసి అట్లా కలెక్ట్ చేశాను అనమాట వర్డ్స్ అన్నీ. ఓకే మేడం, అయితే మీరు ఫస్ట్ ఆ పాపని అంటే ఇలా నేను మాట్లాడింది ప్రతి మాట కూడా వస్తుంది చెప్తుంది అని మీరు గెస్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ స్థాయికి వెళ్తుందని మీరు ఊహించారా, లేకపోతే మీ ట్రైనింగ్ ఇవ్వటం వల్లే జరిగిందని సాధ్యం అంటారు? ట్రైనింగ్ అని కాదు, ఆమెకి ఇన్బిల్ట్ అది ఉన్నట్టుంది. మేబీ వాళ్ళ తాతగారు వాళ్ళ డాడీ అంత టాలెంటెడ్ కాబట్టి ఆవిడకి ఆల్మోస్ట్ మనం ఇంకోటి కూడా ఉంటుంది, గర్భ సంస్కార్ లాగా అది కడుపుతో ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం మంచివి విన్నా చేసినా కూడా బేబీ బ్రెయిన్ అట్లాగా డెవలప్ అవుతుంది అనుకుంటా. నేను ఎక్కువ థ్రిల్లర్స్ ఇవి ఎక్కువ చూసేదాన్ని ఆ టైంలో, ఎక్కువ బయోగ్రఫీస్ అట్లాగా, కొంచెం ఎక్కువ ఆర్టికల్స్ చదవడం అట్లాగా. ఇంకా ఏమో మేబీ అట్లా ఇన్బిల్ట్ అయ్యి వచ్చి ఉంటుంది. పైగా మేము ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చింది ఏం లేదండి ఆవిడకి, రికార్డు రావాలి అని ట్రైనింగ్ ఇవ్వలేదు. మామూలుగా తను చెప్తుంది కాబట్టి అవి వీడియోస్ తీసి పెట్టాను అంతే, ఇంకా స్పెసిఫిక్గా ఏమి ట్రైనింగ్ ఇవ్వలేదు దీనికోసం. అయితే కామన్గా ఒక బిడ్డలు ఒక స్థాయి అంటే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు ఇంజనీరింగ్ సంథింగ్ ఏదైనా గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కొద్దిగా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే బిడ్డ ఒక స్థాయికి వచ్చాడు. పాప అంతా కూడా 2 సంవత్సరాల లోపలే 17 ఏళ్ళు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. అది మీకు సర్టిఫికేట్ కూడా అక్కడ మంచి ఒక గుర్తింపు కూడా లభించింది. తల్లిదండ్రులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్, చాలా అంతా గాడ్స్ గిఫ్ట్ అని సార్. మీరు ప్రతి గారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు అట్లా మామూలుగా నేను ఏదో పెట్టాను, వాళ్ళు చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. నోబెల్ వరల్డ్ రికార్డ్స్కి కానీ, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, వీటన్నిటికి కూడా చాలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీడియో ఇట్లానే తీయాలి, హారిజాంటల్గా తీయాలి, పలానా కెమెరా క్వాలిటీ ఉండాలి, వీడియోలో ఇంకెవరు కనిపించకూడదు, బేబీ ఒక్కతే ఉండాలి, తన మాట బాగా స్పష్టంగా వినపడాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. చాలా బేసిస్ మీద రిజెక్ట్ అవుతుంటాయి అన్నమాట వీడియోస్. మనం అది మళ్ళీ తీసి పెడుతుండాలి వాళ్ళకి. నేను ఫస్టే ఇవన్నీ కొంచెం చూసి కొంచెం స్టడీ చేసి అసలు ఎట్లా చేశారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా చూసి అన్నీ ఇంకా అట్లా చేశాను అనమాట. ఫస్ట్ మాది పెట్టంగానే యాక్సెప్ట్ అయిపోయింది రికార్డు. చాలా హ్యాపీగా ఉంది ఆ ఒక ప్లేస్ వచ్చినందుకు. ఇంకా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చింది తనకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్రూవల్ పంపించారు, ఓకే వీ హ్యావ్ యాక్సెప్టెడ్ అని. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చింది. కానీ నేను ఏంటంటే ఒకటే ప్లాట్ఫామ్ మీద 3 రికార్డులు 4 రికార్డులు ఎందుకు,
ఇది ఈ కేటగిరీలో ఓకే 650 వర్డ్స్ ప్రొనౌన్స్ చేసింది, అది ఒక నోబెల్ వరల్డ్ రికార్డ్కి పెట్టేద్దాము. ఇన్ ఫ్యూచర్ తను ఏమన్నా చేస్తే ఒక 3 years అప్పుడు 4 years అప్పుడు ఇంకేదన్నా కొంచెం గ్రేట్గా అచీవ్ చేస్తే, ఏదన్నా కొత్తగా నేర్చుకుంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని అప్పుడు వేరే బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అప్లై చేద్దామని నేను ఇంకా ఇదొకటి అప్లై చేశాను. చాలా హ్యాపీ ఇది వచ్చినందుకు, అందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీ. అదే మేడం, ఇప్పుడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం. ఈ ప్రోత్సాహంతో అందరికీ, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ కళాకారులకు ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇటువంటి స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరికి ఒక గోల్ ఉంటుంది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అటువైపు ఏమన్నా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారా? దానికి ఏమన్నా ప్రయత్నాలు కానీ? అంటే రికార్డ్ ఖచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే కొంచెం అది కొంచెం టైం లిమిట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ కేటగిరీస్ అన్నీ చూసాను నేను. కానీ ఇన్ ఫ్యూచర్ తను ఏమన్నా నేర్చుకొని అట్లా చేస్తే ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము దానికి. దానిలో ఆమెను ప్రెషర్ పెట్టేది ఏం లేదు, జస్ట్ ఆమె ఏం చేసిద్దో మేము ఏం నేర్పిస్తాం దాన్ని బట్టి చూసి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తాం, గిన్నిస్ వరల్డ్ రికార్డుకి కూడా ట్రై చేస్తాం. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు ఏదైతే పాపధార ప్రదర్శన చేశారో, ఇప్పుడు పాపధార ఏమన్నా పదాలు పలికించడం కానీ ఏదైతే చేయగలరా? మా ఆర్టీవీ తరఫున అందరూ, అంటే చూసే వీక్షకులకి అందరికీ చూపిద్దాం. చెప్తుందండి, ఒకసారి ప్రయత్నం చేద్దాం. కషి కషి జుడు జుడు, ఇదేంటిది నాన్న? వెరీ గుడ్. ఇట్రా మైక్ తీసుకొని మమ్మీ పట్టుకో, మైక్ పట్టుకో, ఇటు ఇక్కడ నుంచో, డాడీ దగ్గర నుంచో నుంచొని అది ఏంటిది చూసి చెప్తాను. ఇదేంటిది? ఇది ఇది వెరీ గుడ్. ఇది ఫ్రూట్, ఏ ఫ్రూట్? వెరీ గుడ్. ఇది చెప్పు. వెరీ గుడ్. ఇది మైక్ పెట్టుకొని చెప్పు. సరిగ్గా చెప్పు. చెప్పు. ఇట్రా నాన్న. ఓయ్ నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో. ఇదో ఇదేంటిది? ఇది చెప్పు. చిల్లీ. ఇది ఇదేంటిది? మైక్ తీసుకొచ్చుడు, ఇట్లా ఇట్లా పట్టుకొని అది చూస్తా చెప్పు. చెప్పు మైక్లో చెప్పు, మైక్లో చెప్పు. ఇదో సరే, ఇద్దా ఇట్రా నాన్న. ఇదో అత్తను అడుగుతా మళ్ళీ. అత్త తీసుకెళ్ళిద్దండి. మైక్ ఎట్టి, మైక్ ఎట్టి, మైక్ ఎట్టి. మైక్ అది అంకుల్ ఉంది, అంకుల్ తిడతారు. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇట్రా అమ్మ దగ్గర నుంచోదా. ఇట్రా ఇట్రా ఇట్రా, నువ్వు నా దగ్గర కూర్చోదా. ఇక్కడ కూర్చొని ఇదో ఇదిగోండి. ఇదేంటిది? వస్తుందిగా. ఇది వెరీ గుడ్. ఇది 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 ఇదేంటిది నాన్న? ఆరో. ఇది ఇదేంటిది? ఇది 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 చెప్తుంది. ఇది పెంటగాన్. ఇది చెప్పు చెప్పు. వెరీ గుడ్. ఇది ఓకే. ఇది కార్న్. ఇది వెరీ గుడ్. ఇది చీకు. ఓకే ఆగు ఆగు. ఇది 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 చెప్పు, లాస్ట్ ఇదే. సరే ఇది పట్టుకో. ఇదిగో 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 చెప్పు చెప్పు. తీసుకో తీసుకో, నువ్వే చెప్పు. చెప్పు చెప్పు. ఏంటిదో చెప్పు ఫస్ట్.
ఇచ్చి కింద పెట్టేసి ఇది వెరీ గుడ్. ఇది ఇది వెరీ గుడ్. ఇది ఇదేంటిది? వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది క్రిసెంట్. వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది బ్రోకలీ. ఇది 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 నానా ఏంటిది? పెలికాన్. ఇది ఇది ఆగు. ఇప్పటి వరకు పాప నేరుగా కొన్ని కార్డ్స్ చూసి ఏదైతే పదాలు అదేవిధంగా వస్తువులు గుర్తుపెట్టి నీట్గా ప్రొనౌన్స్ చేసి చెప్పింది. అదేవిధంగా గతంలో ఏదైతే పాపకి ఎలా నేర్చుకుంది, పాప ఏ విధంగా వాళ్ళ అమ్మతో చెప్తుందో ఒక వీడియో ద్వారా ఇప్పుడు చూద్దాం. హెల్మ్, గ్లవ్, racket, bat, club, treadmill, dumbbell, barbell, yoga, pilates, soccer, basketball, tennis, cricket, golf, boxing, wrestling, marathon, cycling, skating, skiing, jogging. చూశారుగా ఈ వీడియోలో వాళ్ళ తల్లిగారు ఆ బిడ్డకి ఏ విధంగా నేర్పిస్తుంది, ఆ బిడ్డ ఏ విధంగా వాటిని గుర్తించి చెప్తుందో చూసాం. చెప్పండి మేడం, ప్రణతి గారు, పాప అవన్నీ చెప్తుంది, మీరు గుర్తించారు. కామన్గా ఇంట్లో ఇలాంటి చేయాలంటే కొంత ప్రోత్సాహం కూడా చాలా అవసరం. మీ ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉండేది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్గా మీ హస్బెండ్ ఆర్టిస్ట్, మీరు కొద్దిగా వెల్ ఎడ్యుకేటెడ్. ఈ నేపథ్యంలో పాపకి ఏ విధమైన సపోర్ట్ అంటే సహాయ సహకారాలు ఏ విధంగా అందించడం జరిగింది? అసలు సపోర్ట్ మాత్రం 100% ఉంటుందండి. అది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది. ఫ్యామిలీలో తనకి ఏమన్నా నేర్పించాలన్నా అందరూ దానికి తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ కూడా ఆమెకి ఏదైనా నేర్పిస్తున్నా కూడా ఎంకరేజ్ చేస్తారు. మా హస్బెండ్ కూడా ఇట్లా వాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసినవి కూడా అన్నీ చెప్తుంటారు. వాళ్ళ అత్తతో తను చాలా క్లోజ్ అనమాట, వాళ్ళ పెద్ద అత్తతో చిన్న అత్తతో. వాళ్ళు కూడా చాలా నేర్పిస్తుంటారు, రైమ్స్ నేర్పిస్తుంటారు, అట్లాంటివి చాలా చెప్పిస్తుంటారు తనతో. ఇవన్నీ చేయడానికి కూడా అసలు బేసికల్గా ఇవన్నీ ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు. అసలు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అనే మాట కూడా అసలు ఎవరికి చెప్పలేదు. అసలు చూద్దాము, ట్రై చేద్దాము, అది సక్సెస్ అయితే అప్పుడు చెప్దాంలే అని అనుకొని నేను వీడియోస్ రికార్డ్ చేస్తుంటే తను మా ఆడపడుచు కొంచెం తను హెల్ప్ చేసేది బాగా. కశ్విని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి చెప్పడానికి. లేకపోతే వాళ్ళు చిన్నపిల్లలు కదా, అసలు ఒక ప్లేస్లో ఉండరు కదా వాళ్ళు. కొంచెం ఒక ప్లేస్లో కూర్చోబెట్టి చెప్పడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. వీడియోస్ క్లారిటీ రావాలి, పైగా సౌండ్ అన్నీ బాగుండాలి చుట్టూ అనేసి. ఇంకా ఇంట్లో కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. మా మామయ్య గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా నేర్పించండి అమ్మా, ఏదన్నా కొనండి, ఆమెకి ఏదన్నా తీసుకురండి, వాడు బాగుండాలి అని చెప్పేసి అంటుంటారు. మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్టు. మేము ఈ వీడియోస్ అవి చేస్తుంటే ఆవిడ కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తుంటారు. అట్లా చాలా సపోర్టివ్. అంటే బేసికల్గా మీరు ఇప్పుడు చెప్తున్న విధానం బట్టి చూస్తుంటే
మీదంతా జాయింట్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. జాయింట్ ఫ్యామిలీ అండి. ఓకే, శివాజీ గణేషన్ గారు మీ మామయ్య గారు, మామయ్య కోటిశ్రమ గారు మీ అత్తయ్య గారు. అవును. బేసికల్గా పెద్దోళ్ళు ఏమంటారంటే చిన్నపిల్లల మీద ఇలాంటి ఒత్తిడి పనులు చేస్తుంటే ఎందుకు మా చిన్నపిల్లల మీద వాళ్ళు ఆడుకొని వాళ్ళు పడుకొని అని చెప్తుంటారు. అలాగే మీకు ఎప్పుడు చెప్పలేదు మీ అత్తయ్య గారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఎందుకంటే కొద్దిగా చాదస్తం కూడా అంటారు పెద్దోళ్ళు, ఆ విధంగా ఎప్పుడు మిమ్మల్ని ఒత్తిడి చేయలేదా? ఒక్కసారి కూడా ఆవిడ ఎప్పుడు అసలు ఏది ఎందుకు అయ్యి అని అసలు ఒక్కసారి కూడా క్వశ్చన్ చెయ్యరు. నేర్పించండి అనేసి ఆ పాపే అడిగిద్ది, అమ్మ కార్డ్స్ చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని కూడా ఎప్పుడైనా చెప్పమని అడిగితే వాళ్ళు కూడా ఇంకా తల్లి చదువు, ఈ కార్డ్స్ తెచ్చుకో అమ్మ చెప్పిద్ది అని చెప్తా ఉంటారు. వాళ్ళు అసలు ఎప్పుడు ఎందుకు పాపకు ప్రెషర్ అని ఒక్కసారి కూడా అనలేదు అసలు ఇప్పుడు దాకా. వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. అట్లా ఉండడం కూడా నాకు చాలా సపోర్ట్ అయ్యింది ఈ రికార్డ్కి. అది అంటే ముఖ్యంగా ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లలకి ఇటువంటి రికార్డ్స్కి అని లేదని చాలామంది చాలా టాలెంట్స్ ఉంటాయి. అంటే కొంత గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అలా గుర్తించి ఇటువంటి రికార్డ్స్ కానీ అంటే ఆ పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటికి తీయాలంటే అంటే మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అయి ఉంటారు. తల్లిదండ్రులు, మీరు చదువుకున్న వాళ్ళు, మీ బేసికలీ మీ హస్బెండ్ ఒక ఆర్టిస్ట్, ఒక ప్యాటర్న్ ఫాలో అయి ఉంటారు. ఆ ప్యాటర్న్ ఏమై ఉంటుంది, ఒకవేళ మీరు ఎవరికైనా సలహా ఇవ్వదలుచుకుంటే, అంటే పిల్లలకి చాలామంది టాలెంట్ ఉంటుంది చిన్న పిల్లలకి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఏదైనా సలహా ఇవ్వగలిగితే ఏమి ఇస్తారు? అంటే యాక్చువల్గా ఇది వాళ్ళు పుట్టినప్పటి నుంచి 3 years or 6 years ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ టైంలోనే మనం ఏదైనా స్కిల్స్ నేర్పించాలన్నా, వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలన్నా అదే కరెక్ట్ టైము. అది కొంతమంది అనుకుంటారు ఏదో ప్రెషర్ పెడుతున్నారు, ఎందుకు ఈ కార్డ్స్ ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి స్కూల్కి వెళ్తే నేర్చుకుంటారు కదా అని అనుకుంటారు. కానీ మామూలుగా ఏంటంటే ఇట్లా మనకి ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ మనకి ఎక్కువ వర్క్ చేస్తుంది అన్నమాట. మనం ఏదన్నా చెయ్యాలన్న వర్క్ ఈ ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఇట్లా అన్నీ చెప్తా ఉంటే లెఫ్ట్ బ్రెయిన్ ఆఫ్ అయిపోయి రైట్ బ్రెయిన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ కనుక రైట్ లెఫ్ట్ సైమిల్టేనియస్గా ఒకేసారి జరిగితే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. రేపు ఏదన్నా ఐక్యూ లెవెల్స్ బాగా ఉంటాయి. అట్లాంటి నాకు అది కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను తనకి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశానన్నమాట. ఇది అసలు దీనిలో ప్రెషర్ ఏమి ఉండదు, తనే ఆడుకుంటుంది. కార్డ్స్ అటు పడేస్తుంది, ఇటు పడేస్తుంది, అయ్యి చెప్పిద్ది, ఈ చెప్పిద్ది. ఇంకా నేను స్టార్టింగ్లో ఈమె చెప్పలేదేమో కొన్ని కార్డ్స్, ఇవి తను గుర్తుపట్టలేదేమో, నేర్చుకోలేదేమో, స్పెల్లింగ్స్ కూడా రావు కదా తనకి, ఈ బ్రాకలీ, లెట్యూస్ ఇవన్నీ చెప్తుంది అన్నమాట. అవన్నీ తనకు రావు కదా, ఏమోలే అన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి, లేదేమో అని అనుకునేదాన్ని. కానీ ఒక్కసారి చెప్పంగానే భలే గుర్తుపట్టి చెప్పేది నెక్స్ట్ డే. సో అది నాకు ఓకే, మనమే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అన్నమాట పిల్లల్ని. వాళ్ళు బాగానే ఉన్నారు కరెక్ట్ ట్రాక్లో, మనమే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాము అని అనిపించింది. వాళ్ళు కలర్ డిఫరెన్సియేషన్ చేయగలుగుతారు. అది చూసి రియాలిటీలో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ పొమోగ్రనేట్ కార్డ్ చదివింది అనుకోండి, పొమోగ్రనేట్ బయట చూస్తే తను ఈజీగా రికగ్నైజ్ చేసిద్ది. అది పిల్లలందరిలోనూ ఉంటుంది ఆ క్యాపబిలిటీ. అదేంటంటే మనం వదిలేసి పిల్లల్ని ఏం కాదులే స్కూల్కి వెళ్ళాక నేర్చుకుంటారంటే అది కరెక్ట్ కాదు. నేర్చుకుంటారు. వాళ్ళకి బ్రైట్ స్టిమ్యులస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వండర్స్ చేయగలుగుతారు. ఏ పిల్లలైనా కూడా వీళ్ళే అని వాళ్ళే అని ఏం లేదు, ఎవరైనా కూడా ఖచ్చితంగా హై ఐక్యూ ఉంటుంది పిల్లలకి. ఓకే మేడం, ఇప్పుడు మీ ఎవరైతే కశ్వి మీ పాప ఇప్పుడు వరకు సాధించిన రికార్డ్స్, అదేవిధంగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మంచి హయ్యర్ రికార్డ్స్ అంటే లైక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇటువంటి మంచి రికార్డ్స్ సాధించాలని ఆర్టీవీ తరఫున మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ప్రతి బిడ్డలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించడం ప్రథమ లక్షణం. ఆ గుర్తించింది దానికి తగ్గట్టు సాధన చేయటం కూడా, దానికి కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబంపై కూడా ఉంటుంది. అందువలనే మా కశ్వికి ఈ రికార్డ్స్ సొంతం చేసుకోవడం సాధ్యమైంది. ఇది పూర్తిగా కూడా కుటుంబ నేపథ్యంలో కుటుంబ ప్రోత్సాహం, అదేవిధంగా మేము ఇచ్చిన తర్ఫీదు వల్లనే ఈ రికార్డ్స్ సొంతమైందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి
పిల్లలు చాలామంది ఉంటారు, వారందరినీ కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఎంతో ఉందని చెప్పేసి కూడా ఒక సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడి జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.